1 year later. And now the boy is 11 years old. So he is escorting all these people into the forest, safe, with his little army and a few weapons. అవాప్త దివ్యాస్త్ర సంప్రదాయ తురంగ బలాన్విత ప్రహిత ఆయుధాలతో తర్వాత దివ్యాస్త్ర మహిమలు కలవాడయ్య ఆ కుర్రవాడు కూడా రాముని కొడుకులకు ఎలా అయితే సంక్రమించినాయో అతనికి కూడా అలాగే సంక్రమించినాయట రాముని ఆశీర్వచనం చేత. అంటే సీత ఉందో లేదో తెలియదు, తన పుత్రులు ఉన్నారో లేరో తెలియదు. రాముడు ఈ లక్ష్మణుడు కుమారుడైనటువంటి కుర్రవాడికి ఈ అస్త్రములను ఉపదేశించాడు బ్రహ్మకాస్త్రం అన్న తర్వాత. కనుక ఆ అస్త్రముల బలంతోనూ కొంత సైన్యంతోనూ ఈ గుర్రాన్ని కూడా కాపలాగా కాచుకుంటూ వచ్చి ఈ పెద్దవాళ్ళని కూడా తీసుకుని వస్తున్నాడు అతను అన్నాడు. గుర్రానికి ఈ అశ్వమేధం గుర్రానికి ఒకడు కాపలాగా రావాలి కూడా, వెనక నడుస్తూ ఉండాలి. గుర్రం ఎక్కడికి వెడితే అక్కడ ఎవడో అడ్డుకోకుండా ఉంటానికి. It is part of the ritual that some great hero should follow the horse in the horse sacrifice. And wherever the horse goes, it should be allowed. And the fellow should go to see that no one obstructs the horse. ఎవడన్నా అడ్డుకోకపోయినట్లయితే ఆ గుర్రము తిరిగిన ప్రదేశములలో రాముడే చక్రవర్తి అని అంగీకరించినట్లు అర్థం ఆ యజ్ఞానికి. ఎవడన్నా అడ్డుకున్నట్లయితే రాముడు చక్రవర్తి అని అంగీకరించలేదు అని అర్థం. If someone allows the horse to pass freely through his territory, it means he has accepted Rama as the emperor of his territory also, and that he has accepted to be a subject of Rama. That is how the ritual goes. And if at all there is anyone who is not willing to accept the sovereignty of Rama, he has to catch the horse and fight the heroes and show his valor enough to prove that he is powerful than Rama. Then it will be accepted. Otherwise he will be defeated and left free. That is how the ritual goes. కనుక ఎవరైనా అంగీకరించకపోయినట్లయితే ఈ అశ్వాన్ని పట్టుకోవాలి. నా లక్షణం అదే. పట్టుకుని ఆ వచ్చిన వాళ్ళతో పోరాడాలి, తర్వాత వచ్చిన వాళ్ళతో కూడా పోరాడాలి, పోరాడి గెలవాలి. గెలిచి రాముడి కన్నా తన ప్రతాపవంతుడు కావాలి. అప్పుడు వాడు అంగీకరింపబడతాడు. లేకపోతే వాళ్ళు ఓడింపబడి వాడిని వదిలిపెట్టేస్తారు. వాడు వీడికంటే సామంతుడు అని అంగీకరించాలి. ఇది దాని లక్షణం. ఈ గుర్రంతో ఇప్పుడు కూడా ఈ లక్ష్మణుని కుమారుడైనటువంటి చంద్రకేతువు బయలుదేరి వస్తున్నట్టు ఈ ముసలాలను కూడా వేస్తున్నాయి. సో దిస్ 11 years boy Chandraketu, with all the weapons, the powers which we have seen yesterday described, with all the powers inherited from Rama being initiated into those powers, this boy is leading a little army and having his own powers. He is following the horse and escorting these old people. This is the present position. వాసంతి సస్నేహ కౌతుకం, చాలా ప్రేమతో చాలా కుతూహలంతో ఆశ్చర్యపడిపోయాడే. వాసంతి అంటుంది, కుమార లక్ష్మణ స్యాపి పుత్ర ఇది అంత మాతర్జీవామే. అబ్బాయి లక్ష్మణుడికి కూడా ఒక కొడుకు పుట్టాడనే మాట ఇప్పుడు వినపడ్డది. నాకు ప్రాణాలు లేచొచ్చినాయి. అంటే రాముడు కొడుకులు రాజులు అవుతారని ఎవరికి లేదు కదా ఉద్దేశం. కనీసం లక్ష్మణుడు కొడుకు పుట్టాడు, వాడు ఇంత వాడయ్యాడు అంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. బతికాం అన్నది మాతర్జీవామే అంటే అమ్మ బతికాం ఈ వార్త అనేటప్పటికి. ఇలాంటి వాక్యాలను బట్టే భవభూతి తెలుగువాడని తెలుస్తుంది. బతిగాం అనేది తెలుగులో ఉన్నటువంటి ఇడియం. సంస్కృతంలో మాతర్జీవామి అనే ఇడియం ఒక భవభూతిలో తప్ప ఇంకెక్కడా లేదా. దీనిని బట్టి భవభూతి మహాకవి తెలుగువాడు.
So the idiom in the Sanskrit used by Bhavabhuti is purely a Telugu idiom, which shows that his mother tongue was Telugu and he belonged to this place, though he used Sanskrit. The type of Sanskrit he used is Telugu Sanskrit, which is quite different from the Sanskrit of all the other scholars. ఎవడు కూడా జీవామి అని అనడు, అంటే బతిగా అంటాము. అది ఈ ఇడియం ఇంకెక్కడా లేదు మీకు. ఇంకొక రహస్యం ఏమిటంటే, భవభూతి మహాకవి ఒక శుద్ధ శ్రోత్రియమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన పేరు శ్రీకంఠయ్య. అతి శ్రీకంఠ బదలాంఛన అని రాస్తాడు మొట్టమొదటి నాటకానికి ముందు, 3 నాటకాల్లోనూ కూడా. ది ఒరిజినల్ నేమ్ ఆఫ్ భవభూతి వాజ్ శ్రీకంఠ. హీ బిలాంగ్ టు ది తెలుగు ఏరియా అండ్ he lived for a long time in this area near Bhadrachalam and where we are living now. భద్రాచలం ప్రదేశంలో ఆయన ప్రత్యేకం ఆశ్రమం వేసుకుని ఉన్నాడు. ఎంచేత శ్రీరాముల వారు తిరిగినటువంటి ప్రదేశం అనేటువంటి ఆధారం ఆయనకి. బికాస్ ఆఫ్ హిజ్ హోలీ యాటిట్యూడ్ టువర్డ్స్ ది ల్యాండ్ ట్రెడ్ బై Rama in his journeys. So, this is the land where Rama was moving. So, I want to stay here. He stayed at Bhadrachalam. In the great forests of Bhadrachalam, there was no town Bhadrachalam in those days. There was only forest and a little village. ఒక మహారణ్యం ఉన్నది, ఒక చిన్న గ్రామం ఉన్నది. ఆ అరణ్యంలో ఇతను ఇల్లు వేసుకుని ఉన్నాడు. And he was a great scholar of Ramayana since his childhood, initiated by his father, and many shastras. He was a master of many sciences. అతడు శ్రీమద్ రామాయణం, వాల్మీకి యొక్క రామాయణము సమస్త రహస్యములతో తండ్రి ఉపదేశింపగా స్వీకరించినటువంటి వాడు. And later, he was married when he was quite young. By that time, he was a scholar in Ramayana. అతడు చిన్నతనంలోనే వివాహం జరిగింది. అతను తన భార్యను ఎంత సుకుమారముగా పవిత్రముగానో ప్రేమించి ఉన్నాడు. He loved his wife so tenderly, so piously, because he knew the taste of the love of Rama towards Sita in Ramayana. So he identified himself and his wife with the love of Rama and Sita, and he very much craved to live a life like that and have a love like that. కనుక సీతారాములు ఎలా జీవించారో మనం ఇద్దరం అలా జీవించాలి అని వారిద్దరు అనుకున్నారు. అలా జీవించడానికే ప్రయత్నం చేశారు చాలా. కానీ వివాహం అయినటువంటి ఒక 2.5 సంవత్సరములలో వీళ్ల తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి తెలుగుదేశంలో సామాన్యంగా వస్తూ ఉండేటువంటి పేచీలు, లిటిగేషన్లు వచ్చినాయి. లిటిగేషన్లకి తెలుగుదేశం పెట్టింది పేరు. అందుకనే తెలుగుదేశంలో బాగా అనువాదమైన ఉత్తమ గ్రంథాల్లో భారతం, ఉత్తర దేశానికి రామాయణం, తెలుగుదేశానికి భారతం. ఏం చేత బై బర్త్ మనం లిటిగెంట్స్. ఉత్తర దేశానికి ఎక్కడికి వెళ్ళినా సరే తులసీదాస్ రామాయణం ప్రమాణ గ్రంథం, తెలుగు వాడికి ఎక్కడికి వెళ్ళినా సరే కవిత్రయం భారతం ప్రమాణ గ్రంథం. సో బికాస్ ఆఫ్ సమ్ family disturbances and internal differences and the enmity between the two families, Sita was cruelly taken away from Rama by her parents and kept off for 12 years separate. తల్లిదండ్రులు తీసుకెళ్లి పంపించలేదు, అక్కడే ఉండిపోయారు. 12 ఏళ్ళు అయింది. ఆవిడ ఈయన ఆవిడ కోసం దుఃఖిస్తూ జీవితం 12 ఏళ్ళు గడిపారు. సో she was weeping for him and he was weeping for her for 12 years. They were reading Ramayana all these 12 years. చదువుతున్నారు. ఈయన
పంతులు గారు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. తర్వాత సీతని 12 ఏళ్ళు అయిన తర్వాత సాహసించి తనే వెళ్లి వాళ్ళని తిరస్కరించి అంటే రావణవధంత పని చేసి తీసుకొచ్చాడు. సో ఆఫ్టర్ 12 years he ventured to go there and broke every bonds with the relatives and brought his wife roughly and he took her away to his own place. Then after that he wanted to live away from his parents and from her parents peacefully. తన తల్లిదండ్రులకును ఆమె తల్లిదండ్రులకును దగ్గర కాకుండా ఎక్కడో ఉండిపోవాలని ఏర్పాటు చేసుకుని అతడు భద్రాచలం అరణ్యాల్లో ఒక పర్ణశాల వేసుకుని అక్కడ చిన్న గ్రామంలో చక్కగా రామాయణమును శాస్త్రములు శిష్యులకు చెప్పుకుంటూ జీవించాడు. సో హీ సెలెక్టెడ్ ఎ పయస్ ప్లేస్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గోదావరి నియర్ భద్రాచలం ఇన్ ది ఫారెస్ట్ in the vicinity of a little village, and he was inculcating Ramayana and some shastras and sciences to the disciples, and he lived as a teacher, a guru. And then tarvata oka koddi samvatsaramulu matram వాళ్ళు అక్కడ 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలా జీవించారు. A few years, about 3.5 years, they lived like that. In the meanwhile, Sita was carrying. ఇంతలో సీత గర్భిణి అయింది. అంటే ఆయన సీత, his wife was carrying. And the parents, that is his in-laws came, her parents came and very much protested that she should be sent to their house for delivery. పిల్లని పురిటికి మా ఊరు తీసుకెడతామని చెప్పి వచ్చి పట్టుబట్టారు. ఆయన అంగీకరించలేదు. ఇంకెక్కడ ఎవరితోనూ మాకేం సంబంధాలు వద్దు, మీకు ఒక నమస్కారం అన్నాడు. He never accepted. He said, I bow down to you all, leave us both to ourselves, we will live happily. కానీ వాళ్ళు అంగీకరించలేదు. They persisted, they never accepted. And after some days, Sita felt a bit delicate about her parents, that is his wife, and she came to the husband and said, it is a very delicate situation, they too have some affection for us, they want me to be there for delivery, I request you, you send me, I will be there. కనుక వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి పురిటికి తీసుకెడతానని అంటున్నారు. వాళ్ళకు కూడా మరి కన్నవారికి అపేక్ష ఉంటుంది కదా. ఆవిడ మళ్ళీ మోసపోయింది. నేను అక్కడికి వెళ్ళి ప్రసవించి వస్తాను. షీ టుక్ లీవ్ ఆఫ్ హిమ్ అండ్ షీ వాజ్ టేకెన్ అండ్ షీ డెలివర్డ్ అండ్ గేవ్ బర్త్ టు ట్విన్స్. కవల పిల్లలు పుట్టారు వాడికి. అండ్ షీ డైడ్ ఇమీడియట్లీ, leaving the children, and they lived. So the husband had only the privilege of seeing the children and then wife no more. కనుక ఈ పిల్లల్ని తీసుకొచ్చి అతను పెంచాడు. భార్య చనిపోయింది అక్కడే, ఇంకా మళ్ళీ మొహం చూడటానికి కూడా అవకాశం లేకపోయింది. పిల్లల్ని తీసుకొచ్చేసాడు, తానే పెంచి ఉపనయనం అవన్నీ చేసి వాళ్ళకి సమస్తం అధ్యయనం చేసి రామాయణం చెప్పుకుంటున్నాడు. He brought the fellows, he brought them up, he gave them the initiation, Upanayana, etc., and he taught them Ramayana and other Shastras. And he was every day meditating upon the past scenes of their companionship in the ashram and their conversations, the places where they were going, and the little animals and the birds and the trees which were reared by her and brought up by her every day. He was looking at them and remembering all the words. ఆవిడ ఇక్కడ కూర్చునేది, ఇలా మాట్లాడేది, ఈ పిట్టలకి వీటికి గింజలు ఇలా వేసేది, ఈ చెట్లకి ఇలా నీళ్లు పోసేది, ఈ నదిలోంచి ఇలా నీళ్లు బిందెతో తీసుకొచ్చేది, అవన్నీ చూస్తూ కూర్చున్నాను. Then, during the last phase of his life,
has gathered all these incidents and all his conversations with her together in the garb of what we now read Uttar Ramacharitra. That is what has happened. ఇది అతడు వారిద్దరికి మధ్య జరిగిన సంభాషణల్ని, సన్నివేశాల్ని, అనుభవాల్ని ఇవన్నీ కలిపి ఈ ఉత్తర రామచరిత్రగా తీసుకొచ్చి మన ముందు ఇక్కడ పోసాను. ఇది దీని కథ. కాలం అవకాశం ఉంటే ఒక చిన్న నవల రూపంలో ఎప్పుడన్నా ఇద్దామని చెప్పి ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి మనస్సులో ఆ నవల మొత్తం ఉన్నది. సో ఐ హ్యావ్ ఏ గ్రేట్ డిజైర్ ఫర్ ది పాస్ట్ 35 years. I have a completely written novel of the whole biography in my head. I am bearing it. I have no time till now to put it on paper. I very much wish to do it, if it is possible. These are a few words about the personal life of Bhagavati. 12వ శతాబ్ది. కనుక లక్ష్మణుడు, అబ్బాయి లక్ష్మణుడికి కొడుకు పుట్టాడన్న చాలా సంతోషం, బతికిపోయాం మనం, మనకి రాజు ఉన్నాడు అన్నమాట. సో షీ సేస్, నౌ ఐ లిసన్ దట్ లక్ష్మణ హ్యాస్ ఏ సన్ హూ ఇస్ ఎ హీరో అండ్ 11 years old. It is very dear to me. I very much like to hear it because he is the future king to us. That is what she says. అత్రాంతరే బ్రాహ్మణేన మృతం పుత్రం ఆరోప్య రాజద్వారి సోరస్తాడం అబ్రహ్మణ్యముద్ఘోషితం తతో న రాజాపచారమంతరేణ ప్రజా సు అకాల మృత్యుర్ చరతి ఇది ఆత్మదోషం నిరూపయతి కరుణామయే రామభద్రే సహసైవ అశరీరవాణి అవదత. ఇంతలోకే ఒక బ్రాహ్మణుడు రాముడి రాజ్యంలో వచ్చి తాను బతికొండగా తన కొడుకు చచ్చిపోయాడని శవాన్ని వాకిట ముందు పడేసి గుండెలు బాదుకుని ఏమిటిది, అధర్మం ఎక్కడ ఉన్నది అని ఏడ్చాడు రాముడి ఈ స్థితిలో ఉండగా. సో వెన్ Rama was leading such a life, a Brahmin came with the body of his dead boy and placed it there before the doorway of Rama personal room and said, here is my boy, he died before I died, which is unlawful and illegal, and unless there is something wrong with you, such a thing can never happen in your kingdom. That is what he said. And please rectify, he said. And Rama was thinking what it was. ఏమిట్రా ఇది, తండ్రి బతికి ఉండగా కొడుకు చచ్చిపోయాడు, ఆ శవాన్ని రాముడు వాకిటి ముందు పడేసి నీ దగ్గర రాజు దగ్గర ఏదో అధర్మం ఉంటే తప్ప మా దగ్గర ఇట్లాంటిది జరగదు, అందుకని ఇదేమిటో సర్దుకోమని చెప్పాట. చేతే రాముడు ఆలోచిస్తూ ఉంటే అశరీరవాణి వినిపించింది హృదయం నుంచి రాముడికి. శంభూకో నామ వృషలః పృథివ్యాం తప్యతే తపః శీర్షచ్ఛేద్య సతే రామః తం హత్వా జీవయద్విజం. అరణ్యంలో, దండకారణ్యంలో శంభూకుడు అనేటువంటి ఒకడు శూద్ర ధర్మమున జీవించవలసినటువంటి వాడు బ్రాహ్మణ ధర్మం అవలంబించి తపస్సు చేస్తున్నాడు. అందుకని ధర్మము వ్యతిక్రమము జరిగింది. కనుక రాముడు వెళ్ళి ఆ తపస్సు చేస్తున్న వాడి శిరస్సును నరికేస్తే వెంటనే ఈ బ్రాహ్మణ కుర్రవాడు బతుకుతాడు, వీడు చావలేడు, ఊరికే చచ్చిపోయినట్లున్నాడు అంతే అన్నారు. సస్పెండెడ్ యానిమేషన్. సో Rama heard a voice from within himself. A fellow who has to live as a laborer in the forest, he is doing meditation and penance, and that is against his birth nature. So this is what has happened. This boy is not dead, it is only a suspended animation. If you go and cut the head of that fellow who is doing meditation, this boy will live. That is the message Rama received. Ityupashrutya
కృపాణపాణి విమానమారుహ్య సర్వాదిశో విదిశ్చ శంభూక అన్వేషణాయ జగత్పతి చరితుమారబ్ధవాన్. విమానం ఎక్కి చేతిలో ఖడ్గం ధరించి ఇలా చేస్తున్నటువంటి వాడు ఎక్కడున్నాడా అని చెప్పి వెతుకుతూ రాముడు తిరుగుతూ బయలుదేరాడు. సో రామ హ్యాస్ టేకెన్ ఎ sword and started on his aeroplane to find out where such a fellow was. In the scriptures, especially in Ramayana and other scriptures, aeroplanes were described. In the ancient Egyptian scriptures also, aeroplanes were described because aeroplanes belong to the Atlantean age at first. కృతయుగానికి సంబంధించిన విమానాలు, వీటన్నిటిలో విమానాల వర్ణన ఉంది. We find in Valmiki's Ramayana that Rama and Sita came back to their place from Lanka on an aeroplane by air journey. And there was a description of how the seashore will appear from above when they are crossing it in the south. దక్షిణ దిక్కున వచ్చి వాళ్ళు విమానం మీద ఇక్కడ సముద్రాన్ని దాటుతూ ఉంటే దక్షిణ మహాసముద్రం దాటుతూ ఉన్నటువంటి సముద్ర తీరము కూలము అక్కడ ఉన్న అరణ్యములు ఇవన్నీ ఎట్లా ఉంటాయో దాని సమస్త వర్ణనం ఉన్నది. కాళిదాస రఘువంశంలో కూడా చక్కని వర్ణనం ఉన్నది. అందులో కాళిదాసు చెబుతాడు ఒక చోట, సీత విమానంలోంచి చెయ్యి ఇట్లా బయటికి పెట్టుకుని చూస్తూ ఉన్నదిట. ఆ సముద్ర తీరాన్నే విమానం పెడుతూ ఉంటే ఇంతలోకి ఒక చక్కని నీలమైన మేఘం వచ్చి సీతాదేవి చెయ్యి యొక్క సౌకుమార్యాన్ని అందాన్ని చూచి దాని మీదుగా స్పృశించుకుంటూ వెళ్లి ఇక్కడ దాకా వచ్చేటప్పుడు ఒక క్షణం తలుక్కున వెనిసి ఈవిడి చేతికి అలంకారంగా అయ్యాం ధన్యమైన పక్కకెళ్లిపోయింది అని రఘువంశంలో 10వ సర్గలో వర్ణన ఉంది. కాళిదాస్, ది అనదర్ గ్రేట్ పోయట్ లైక్ భవభూతి, he describes the journey of Rama and Sita back on the aeroplane along the seashore of the southern seas. And in that he describes that Sita was having her hand out from the aeroplane looking down to the beach, how it appears, seashore. And then a blue, dark, beautiful cloud just came and touched the hand of Sita. And when it touched, there was a little lightning and the cloud passed away, and it was happy that it served as an ornament for a moment to her hand. That is what he describes. Kalidasa's description. క్షణ తటిత్కటాం బహు, ఒక క్షణం తటిత్తు అట్లాగా విభూషణమై మెరిసింది అన్నాడు. So now Rama is going in his aeroplane to see where this fellow is. వీడు ఎక్కడున్నాడో చూద్దామని విమానంలో వెతుకుతున్నట్ట వీడిని చంపటానికి. అంటే వాసింతి అన్నది. శంభూకో నామ ధూమ్రపహ అస్మిన్నేవ జనస్థానే తపశ్చరతి. శంభూకుడని కింద పొగబెట్టుకుని పైనుంచి తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు. ఇక్కడే మా అడవిలోనే ఉన్నాడు జనస్థానంలో ఉన్నది. సో the Vanadevata Vasanti says, oh, that fellow, he is doing meditation here in this forest itself. In Shirshasana, he is hanging from a tree down, and from down he is producing some smoke, and he is living in that smoke while meditating. That is how he is practicing. Thumrapo athomukha. So he is meditating here. వీడు ఇక్కడే ఉన్నాడు, మన అరణ్యంలోనే ఉన్నాడు శంభుకుడు. తదపి అపినామ రామభద్ర పునరితం వనం అలంకుర్యాత్. రామభద్రుడు మళ్ళా ఒక్క మాట అనుకోకుండా మన వనాన్ని అలంకారం చేస్తాడనమాట. సో unexpectedly my Rama comes to this forest now today or tomorrow once again. So this fellow is here. So I will see once again Rama. That is what this Vanadevata says. Atre Bhadre Gamyate Adhuna
మరి నేను వెళ్ళిరానా? అత్రే సేస్, నౌ ఇట్ ఈస్ లాంగ్ టైమ్, కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ? బికాస్ ది థింగ్ దట్ ఈస్ టు బి రిపోర్టెడ్ ఇన్ ది డ్రామా ఈజ్ ఫినిష్డ్. సో షీ సేస్, it's a long time that we spent, I am very happy, can I take leave of you? వాసంతి యోమస్తు కఠోరీభూత సుదివసః. చక్కగా ప్రారంభించినటువంటి రోజు ఎంత మిటమిట్లాడే ఎండతో మిట్ట మధ్యాహ్నం అయింది మనం మాట్లాడుకుంటూ ఉండగానే. సో ది డే స్టార్టెడ్ వెరీ నైస్ ఇన్ ది మార్నింగ్ వెన్ ఐ ఇన్వైటెడ్ యూ అండ్ రిసీవ్డ్ యూ. నౌ ఇట్ ఈస్ నూన్ and the sun is too hot. So from dawn to noon we spent a good time here. It is most uncomfortable now. కండూలద్విప గండ పిండ కషణ కంపేన సంపాదిభిః ఘర్మస్రంసిత బంధనై స్వకుసుమైరర్చంతి గోదావరీ ఛాయాపస్కిరమాణ విష్కిరముఖౌ వ్యాకృష్ట కీటత్వచః కుజత్ క్రాంత కపోత కుక్కుట కులాః కులే కులాయద్రుమాః. ఈ మిట్ట మధ్యాహ్నం ఎలా ఉందో చూడు. See how this hot noon is on the banks of this Godavari in this jungle. So she describes this scene there. కండూల ద్వీప అదొకటేందుకు తిరుగుతున్నాయి అడవిలో. వాటికి మంచి ఎండ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మదజలధారలు వచ్చి దురద పుడుతుంది ఇటు. అప్పుడు గండపిండములు అంటే ఇంతింత గవదలు ఉన్నాయి, ఇంతింత ముద్దలే ఉంటాయి, అవి పెట్టి చెట్లకి వెళ్ళి కషణ అంటే రుద్దుతున్నాయిట. రుద్దితే ఆ గోదావరి ఒడ్డునున్న చెట్టుకేసి రుద్దుతున్నాయిట. రుద్దితే ఆ చెట్టు ఇలా వణుకుతూ ఉందట. ఆకంపేన సంపాది, ఆ పైన బాగా విచ్చుకొని పోయి ఒడిలి వేడెక్కిపోయిన పువ్వులు ఉన్నాయి, ఇలా ఇలా జల రాలుతున్నాయట. గోదావరిలో పడి అర్చంతి గోదావరి, ఈ చెట్లు గోదావరి నదిని అర్చిస్తున్నాయి. గోదావరి అంటే ప్రాణం అన్నమాట బాబుకి, ఇంకేం లేదా. సో హి సేస్, వైల్డ్ ఎలిఫెంట్స్ దే ఆర్ వాకింగ్ ఫ్రీ ఇన్ దిస్ ఫారెస్ట్. సీ దట్ ఎలిఫెంట్. Now it is too hot, therefore there is some secretion from behind its ears. So it has great itching sensation. See how it has gone to the big tree on the bank of Godavari. See how it is rubbing to scratch and to have its itching sensation pacified. It is rubbing its cheek to the tree, and the tree is trembling because it is rubbing. The tree has branches into the river, and when it is trembling, the flowers that are fully blossomed and that are made hot by the hot sun, they are loose, therefore they are dropping into the river, and these trees are worshipping the river with these flowers. కండూలద్విప గండ పిండ కషణ కంపేన సంపాదిభి ఘర్మస్రంసిత బంధనై, ఎండతో వదిలైపోయిన బంధనములు తొడి వెలగలిగినటువంటి స్వకుసుమై, తమ పుష్పముల చేత అర్చంతి గోదావరి ఛాయాపస్కిరమాణ విష్కిరముఖ వ్యాకృష్ట కీటత్వచః. ఇట్లా నీడ, చెట్ల నీడ ఇలా ఉంటే ఆ నీడ లోపల అడుగున ఉన్నటువంటి కుజత్ క్లాంత కపోత కుక్కుట కులా విష్కిరములు అంటే పిట్టలున్నాయే, అవి ఈ చెట్ల కింద ఎగురుతున్నటువంటి రెక్కల పురుగులు ఉన్నాయి చూడండి. ఆ పురుగుని ముక్కుతో పట్టుకుంటే రెక్కలు ఊడి కింద పడిపోతున్నాయట, పురుగుల్ని పట్టుకుంటున్నాయట. ఇలా పట్టుకుని ఇలా ముక్కులు విదిలిస్తున్నటువంటి పిట్టలు ఆ చెట్టు కింద ఉండి